కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రారంభించిన ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. 2 ఏళ్ల పరిపాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే. అలాగే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని కూడా చెప్పారు. ఇక ఎన్నికల హామీ మేరకు 193 చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామంటున్న పల్లె సింధూరారెడ్డి, రఘునాథ్ రెడ్లతో అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి మరో కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదే ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది అంటే ముఖ్య సారాంశం ఏందనేది పుట్టపర్తి శాసనసభ్యులు సింధూర్ రెడ్డి గారు వారి మాటలు అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో మా పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో ఎలా ఉంది, అన్ని పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఒక్కొక్కరింట్లో జనరల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అనేది కనుక్కోవడానికి మెయిన్గా ఈ ఇంటింటా తెలుగుదేశం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ 45 డేస్ చేయబడుతున్నామండి. ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేసాం కేశాపురం గ్రామం కొత్తచెరువు మండలంలో. చాలా అద్భుతంగా ఉంది రెస్పాన్స్. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ లబ్ధి పొందిన వారే. పెన్షన్ తీసుకోండి, లేదంటే తల్లికి వందనం తీసుకోండి, అన్నదాత సుఖీభవ తీసుకోండి, లేదంటే బస్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్న మహిళలు కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న మహిళలు కానివ్వండి, లేదంటే మా కాన్స్టిట్యున్సీకి వచ్చిన డెవలప్మెంట్స్ ద్వారా లబ్ధి పొందిన వారే అందరూ. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూడా ఇది ఒక మంచి బూస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరిని కలిసినట్టు ఉంటుంది. ఎలక్షన్ సమయంలో ఏవైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వం ద్వారా అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేది నాకు కూడా ఒకసారి ఎన్యూమరేట్ చేసుకొని నా పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మారుతోంది. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీకు అంటే ప్రజల నుంచి ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయి? కొన్ని సమస్యలు ఉన్నాయండి. దాంట్లో చాలా వరకు అడుగుతున్నది కొత్త పెన్షన్లు అడుగుతున్నారు. సో అది కూడా ఇన్ ప్రాసెస్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో ఒక 1-2 మంత్స్లో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కొత్త పెన్షన్లు. అదొకటి అడుగుతున్నారు. ఇంకోటి ఆబ్వియస్లీ ఇది ఎల్నినో సంవత్సరం కాబట్టి కొంచెం నీటి సమస్య ఉంది కొన్ని మండలాల్లో. సో అక్కడ ఈ ఊర్లో అయితే అలాంటి సమస్య చెప్పలేదు, కానీ మామూలుగా అయితే ఆ సమస్య అయితే కొన్ని ఊర్లలో కనపడుతుంది. దానికి కావాల్సిన చర్యలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి, లేదంటే కొన్ని చోట్ల బోర్లు వేయాల్సిన చోట అవి వేసి అవి క్లియర్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద కాంట్రాక్టర్కి ఫస్ట్ బిల్ విడుదల అవ్వడం జరిగిందండి. సో మెటీరియల్కి కావాల్సిన పేమెంట్ ఏదైతే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిల్ అవైటెడ్ అండి. ఈ 1-2 మంత్స్లో పడుతుందని చెప్పడం జరిగింది. వెంటనే ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 2028 లోపల ఆ వర్క్ పూర్తి అవుతుంది అని నమ్మకం నాకు. అయితే ఈ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. వారిని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తీవ్ర వర్షాభావ పరిస్థితి ఎదురవుతుంది, ఎప్పుడు లేని విధంగా దాదాపు వర్షాలు రాగా 3 నెలలు అయితే. అంటే ప్రత్యామ్నాయంగా రైతులకు ఏమన్నా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయింది. ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చామో వాటిని తూచా తప్పకుండా అమలు చేసి 90% పైచలకు అమలు చేసి ప్రజలకు వస్తున్నాం. అన్నిటికంటే అతి ముఖ్యమైన సూపర్ 6 భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనంతగా ఈ 2 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెడితే ఇంత పెద్ద మొత్తము ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదు. 4,000 రూపాయల పెన్షన్ను 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 కూడా చేస్తూ వచ్చాం. దాదాపు 65 లక్షల కుటుంబాలకు పొద్దుగునికే లోపల ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. తల్లికి వందనం గతంలో ప్రభుత్వం ఇంటికి ఒకరికి ఇస్తే అది అరకొర ఇస్తే ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనము అమలు చేస్తున్నాం. ఒట్టిపోయిన చెట్టుకి రాలేస్తే వేస్ట్ అవుతుంది కాబట్టి
పన్నుండే చెట్టు తెలుగుదేశం పార్టీ దీనికి ఓట్లు వేస్తే ఉపయోగం ఉంది, కానీ ఎండిపోయిన చెట్టుకి ఏమైనా వేస్తే ఉపయోగం ఉండదు. అదేవిధంగా పాలిచ్చేవన ఘాటు కట్టేయాలి, తన్నే దున్నపోతం కట్టేసుకోకూడదు. అది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తుంది. దాదాపుగా 45 రోజుల పాటు జరిగే ఈ బహత్తర్ కార్యక్రమం అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ఉద్దేశం అంటే ప్రభుత్వం ఇస్తున్న ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయా లేదా అనే కార్యక్రమం ద్వారా ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే 193 చెరువులు కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఇప్పటికే 350 కోట్ల రూపాయలు విడుదల చేశామని అంటున్నారు. అలాగే రాబోయే కాలంలో ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా రైతులకు కూడా ప్రభుత్వం అండదండలుగా ఉంటుందని పల్లె రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, అట్లా ఎమ్మెల్యే సింధూర్ రెడ్డి గారు తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.